కృపగలవాడా నీ పాదాలు కొందనములు, దయమేడా నీ పాదాలు కొందనాలు తండ్రి. నీ దయ నీ దాక్షిణ్యము చేత నన్ను మమ్మల్ని మీరు నింపండి. నేను వట్టివాడిని ప్రభా. దేవాత నేను పాపుల ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడను ఒప్పుకొనుచున్నాను. దేవా నీకు దేవతను ఎలాంటి మాటలు నేను బోధించాలో, నీ వాక్యను ఎలా వివరించాలో నాకు చేత కాదు ప్రభా. నీ ఆత్మ నాతో ఉంటే అది చాలు ప్రభా. నీ ఆత్మ నాతో ఉన్నప్పుడు మనుషుల హృదయములు కదిలించబడతాయి. నా సొంత మాటలు మాట్లాడితే మనుషులకు ఒక బఫోన్గా, ఒక వినోదము కలిగించేవాడిగానే మిగిలిపోతాను. కనుక ఆ రీతిగా నా బోధలు లేకుండా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము నాకు మొదట దయచేసి బలపరచుము. ఈ యొక్క లైవ్ రికార్డింగ్లో నీ సహాయం ఉంచండి. యూట్యూబ్ పరిచయం జ్ఞాపకం చేసుకుని లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. తండ్రి అలాంటి ప్రార్థన శక్తిని వారందరి కోసం ప్రార్థించి ఆత్మను దయచేయండి. అనేక అంశాల కోసం మా ప్రియులు మొరపెట్టి ఉన్నారు. ఆ మొరలన్నీ ఒక్కసారి నీ వినికిడిలోనికి, నీ జ్ఞప్తిలోనికి, నీ సముఖంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాము. మొరపెట్టిన ప్రతి సమస్యకు ఒకవేళ ఏదైనా సమస్య కోసం ప్రార్థించడం మరిచుంటే మీరేదేవా సమస్యని జ్ఞాపకం చేసుకుని జయము దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆరాధన గీతంలో 311వ పాట పాడుకుందాం. రాకడ సమయంలో కడబౌర శబ్దంతో. 311వ పాట. ఆరాధన గీతంలో 311. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే విజయము నీకుందా? లోకాశలపైన విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? దీన మనసుందా? యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసు
యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా, ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. నీ పాపరోత జీవితము, నీ పాప హృదయం మారిందా, నీ పాపరోత జీవితము, నీ పాప హృదయం మారిందా. నూతన హృదయముతో ఆరాధన నీకుందా, నూతన హృదయముతో ఆరాధన నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. అన్నిటి కన్నా భిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా భిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. ఎల్ల వేళలా స్తుతి యాగము నీకుందా, ఎల్ల వేళలా స్తుతి యాగము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకనే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకనే విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయము మనందరికీ పరిచయం ఉన్న మాటలే ఈ మాటలు. మరొకసారి లేఖన భాగంలోంచి కొంత పరిశీలన చేద్దాం. 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచుండగా ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇక్కడే
ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము. సరిపోతుందమ్మా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఈ వాక్యము కొంచెము విశదీకరించాలంటే కొంచెం లోతులోనికి మనం వెళ్ళాలి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను అంటే మనమేమనుకుంటామంటే అనుకూలం అప్పుడు అందరూ చేస్తారు కదా, అనుకూల వాతావరణం లేనప్పుడు కదా చెయ్యాలి కదా. డబ్బులుంటే అందరూ సాయం చేస్తారండి అంటాం, టైం ఉంటే అందరూ చేస్తారంటాం, లేకపోతే ఏదైనా ఒక వస్తువు ఎత్తైన ప్రదేశంలో ఉందనుకోండి, ఎత్తుగా ఉన్న వాళ్ళకి అందుతుంది. నువ్వు ఎత్తున్నావు కాబట్టి చేయా, నేను పొట్టోడిని, నేను పొట్టిదాన్ని, నాకు అందదు కదా. మనమంటాము నువ్వు పొడుగ్గా ఉన్నావు కాబట్టి చేయగలిగావు, పొట్టివాళ్ళైతే చేయలేరు, పెద్ద గొప్ప ఏంటి అని మనము అంటాం. కానీ ఈ వాక్యము అనుకూల సమయము అనానుకూల సమయం అంటే దాని అర్థం అది కాదు. నీ అనుకూల సమయంలో ఆయన నీ మొర ఆలకించడం. ప్రభు అనుకూల సమయంలో మన మొర ఆలకించడం కాదు. మనకి ప్రభుని మనం ఏదైనా ఒక ఆఫీసర్ని, ఒక పెద్ద ఆయన్ని కలవాలంటే మనం ఏం చేస్తాము, ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. అయ్యా నేను మిమ్మల్ని కలవాలి, ఆయన చెప్పిన సమయంలో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలుస్తాం. లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళతో కూడా ఏదైనా వాళ్ళతో కొంచెం అవసరపడింది అనుకోండి, నీకు ఖాళీ ఉందా అని అడుగుతాం. ఖాళీ లేదంటే నీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ పని చేసి కొంచెం పెట్టమ్మా అని మనము అడుగుతాం. అంటే వాళ్ళ అనుకూల సమయంలో మన పనులు చేయడానికి మనం ప్రాధాన్యపడుతున్నాం. కానీ దేవుని వాక్యము దానికి భిన్నంగా ఉంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాడు. మనకి ఎప్పుడు శ్రమ వస్తే అప్పుడు ప్రభువా అంటాం, ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు మోకరిస్తాం, ఎప్పుడు ఇబ్బంది వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. అపాయింట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నామా? లేదు. మనం అనుకుంటున్నాము. ఈ మాట బట్టి కొన్నిసార్లు అనేక మంది దాన్ని తప్పుగా ఆలోచించుకునే ప్రమాదము ఉంది కనుక ఈ విషయమై నేను విశదీకరిస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తున్నప్పుడు కొరింథీయులకు తోటి ప్రభువే మాట్లాడుతున్నట్లుగా అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. మనం ఎప్పుడు మొర్ర పెడితే అప్పుడు ప్రభువా నాకు ఈ కష్టం ఉంది. ఒకసారి చాలా ఇబ్బంది పడతా ఉన్నాను నేను. ఎంత ఇబ్బంది అంటే నేను కూర్చున్న ప్రదేశంలోంచి బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నేను అక్కడ స్తంభించిపోయిన, దాదాపుగా నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇబ్బందిలో ఉన్నాను. అక్కడే కూర్చుని మంచం మీద కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా ఈ జటిలమైన సమస్య, ఈ క్లిష్టమైన సమస్య, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఇక్కడే కూర్చుని లోక సంబంధంగా అక్కడే కూర్చుని ఆ సమస్య నేను తీర్చలేను. లోతులోకి నేను వెళ్ళట్లం లేదు కానీ పై చెప్తా ఉన్నాను. అక్కడే కూర్చుని ఆ సమస్యకు పరిష్కారం నాకు దొరకదు లోక సంబంధంగా. అక్కడే కూర్చుని నేను నా సమస్యలో నుంచి బయటికి రాలేను. కానీ అక్కడే కూర్చుని మొర్ర పెడుతున్న ప్రభువా ఈ సమస్యలో నుంచి నీవే నాకు విడుదల ఇవ్వాలి, ఈ సమస్యలోంచి నీవే నాకు జయం ఇవ్వాలి. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాదు, కానీ కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. దేవుడు ఒక వాక్యం మీద నా దృష్టిని పెడతా ఉన్నాడు. ఆ టైంలోని ఆ వాక్యము యొక్క దృష్టి నా యొక్క మనసు వెళ్తున్నప్పుడు చూసినప్పుడు ప్రభువా ఇది సాధ్యమేనంటావా? ప్రభు అంటున్నాడు అనుకూల సమయమందు నీవు నాకు నీ మొర్ర నేను ఆలకించాను.
చాలా టైం అయిపోతూ ఉంది. 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు చేస్తారని చెప్తున్నాడు. దేవుడు ఒక వాక్యమును పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. 6 గంటలు అయ్యేసరికి దేవుడు కూర్చున్నామని అక్కడే కూర్చున్నాను. దేవుడు ఆ సమస్యలో నుంచి విడుదల ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్ప కాదు, నా ప్రార్థన యొక్క జయము కాదు, నా భక్తి యొక్క ప్రతిఫలము కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు అనానుకూల సమయం, నీకు అనుకూల సమయము. కానీ దేవుడు అంటున్నాడు, అర్ధరాత్రి మనం ప్రార్థన చేసి దేవుడు వింటాడా? విండా? అర్ధరాత్రి పక్క మనం ఒక్కొక్కసారి మన భర్త మన భార్యను మనం లేపితే లెగిస్తారా? నీకు నిద్ర టైం పాటు ఏమి లేదా? ఎప్పుడు పడితే అప్పుడేనా అని అంటారు. కొంచెం మనకు ఓపుకుంటే చేసి పెడతారు, లేకపోతే పడుకోరా అని చెప్తారు. మన బిడ్డలు కూడా మనం అలాగే చెప్తాము. కానీ మనం అర్ధరాత్రిలో ప్రార్థన చేస్తున్నాం. టైం ఏమైనా ఇచ్చాడు దేవుడు? ఈ టైంలోనే ప్రార్థన చేయమని దేవుడైనా నియమాలు, షరతులు, ఆజ్ఞలు, విధులు ఏమైనా పెట్టాడా? ఏమీ పెట్టలేదు. అనుకూల సమయమందు మన మొర్ర దేవుడు ఆలకించాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. రక్షణ దినమందు ఆదుకోవడం ఏంటి? అనుకూల సమయంలో ప్రార్థన అంటే మనం ఇప్పుడే విన్నాము. రక్షణ దినమందు నేనేం చేశాడంట? ఆదుకున్నాడు. రక్షించబడుచున్న దినము, రక్షణ నీకు కావలసిన దినము, రక్షణ నీకు కొదువైపోయిన రోజుల్లో, అది అపాయం కావచ్చు, మరణము కావచ్చు, నీవు దేవుని దగ్గరకు మొర్ర పెట్టావు కనుక కొన్నిసార్లు మనం విపత్కరమైన వాతావరణంలోని సమస్యలోని వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మరణమైపోతాం అనుకుంటాం, కొన్నిసార్లు చనిపోతామేమో అనిపిస్తుంది, కొన్నిసార్లు భౌతికమైన ఆరోగ్య సమస్య కానివ్వండి, లేకపోతే మానసికమైన ఒత్తిడి కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగడం కానివ్వండి, కరెంట్ షాక్ కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, ప్రమాదాలు కానివ్వండి, త్రుటిలో మనం తప్పించబడుతున్నాము. అంటే రక్షణ దినమందు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. మనకది రక్షణ దినము. మనల్ని దేవుడు రక్షించాడు గనుక, మనకు దేవుడు కాపాడాడు గనుక కాలు జారి పడ్డా మన కాలు విరగలేదంటే రక్షణ దినమందు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. కొన్నిసార్లు ఒక్కొక్కసారి దేవుడు విడిచిపెట్టవచ్చు, కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెట్టవచ్చు, కొన్నిసార్లు శ్రమలకు ఇబ్బందులకు అప్పగించవచ్చు. కానీ దేవుడు ఆదుకోవడం మాత్రం మానడు. సమస్యను మనములో వెళ్ళిపోయినప్పుడు అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు కాపరిగా ఉంటే, దేవుడు మన కాపరి అయితే, దేవుడే మనకి రక్షణ ఇస్తున్నవాడైతే, దేవుడే మనల్ని మేపుతా ఉంటే ఆ గొర్రె గాఢాంధకారపు లోయలోకి ఎందుకు వెళ్ళిపోయింది? మనం అనుకోవచ్చు, దేవుడు నా కాపరి కదా, నేను క్రైస్తవుని కదా, నేను క్రైస్తవురాలను కదా, నేను రక్షించబడిన వ్యక్తిని కదా, నేను బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిని కదా, నేను దేవుని ఆరాధిస్తున్న వ్యక్తిని కదా, లోకంలో ఇతరుల వల్ల నేను లేను కదా, ఇతరుల వల్ల నేను దాన్నో దీనో దేన్నో నేను కొలవటం లేదు కదా, నేను నిజమైన దేవుని ఆత్మస్వరూపమైన దేవుని ఆరాధిస్తున్నాను కదా అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ దావీదు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, దావీదు మొర్ర పెడతా ఉన్నాడు, దావీదు ఒక సప్లికేషన్, ఒక మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడు. ఏంటి అంటే, అక్కడ గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను. ఎందుకు వెళ్ళిపోతుంది గొర్రె గాఢాంధకారమైన లోయలోకి? కాపరి మంచివాడే, కాపరి రక్షణ ఇచ్చే కాపరే, కాపరి భోజనం పెడుతున్నాడు, కాపరి గొర్రె ఎక్కడ మేయాలో అక్కడ తీసుకెళ్తున్నాడు. అయినప్పటికీ కొన్నిసార్లు మన స్వనీతిని ఆధారము చేసుకొని ఏం చేస్తామంట? పక్క త్రోవకి వెళ్ళిపోతాము.
కొన్నిసార్లు అన్ని గొర్రెలు ఒకే దోవలు వెళ్తూ ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాము రోడ్డు మీద అక్కడెక్కడ చూసినప్పుడు. అవన్నీ ఒకదారి వెళ్తూ ఉంటే ఇది బుర్ర కింద కొంచుకొని దించిన బుర్ర ఎత్తకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మేలైనది చెయ్యనెరిగియు చేయకుండాటయా పాపము. మిగతా గొర్రెలు ఎటు వెళ్తున్నాయి? కాపరి ఎటు వెళ్ళమని నడిపిస్తున్నాడు, కాపరి ఎటు వెళ్ళమని గ్రహించకుండా తన స్వనీతిని ఆధారం చేసుకుంది కనుక గొర్రె ఇబ్బందులకు గురవుతుంది. అందుకే దానియేలు ఒక మాట అంటా ఉన్నాడు చూడండి, దానియేలు 9వ అధ్యాయము 18వ వచనము. దానియేలు 9:18. నీ గొప్ప కనికరములను బట్టి నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. సరిపోతుందండి. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. దేవుని దగ్గర కనికరమ లేకపోతే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? దొరకదు. లోకంలోని ఒక అప్లికేషన్, ఏదైనా ఒక దానికి ఒక లోన్ కానివ్వండి, ఒక ఇల్లు పట్టా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఒక డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఒక రేషన్ బియ్యం కానివ్వండి, లేకపోతే ఏదైనా కావాల్సి ఉంటే దానికి తగిన దాఖలు, దానికి తగిన ఎవిడెన్స్ లేకపోతే, రుజువు లేకపోతే ఇస్తారా? మనకి ఇవ్వరు. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే అయ్యా ఎక్కడ మీ బిడ్డ పుట్టాడో ఫలానా ఫలానా అండి, అయితే ఫలానా ఫలానా ఏ తారీఖు, ఫలానా తారీఖు అండి, ఫలానా తారీఖు అయితే మీరే వారి తల్లిదండ్రులని. ఎలాగంటే మనం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ప్రతిదానికి ఒక దాఖల అంటే ఒక రుజువు, ఒక ఆధారం లేకపోతే ప్రభుత్వంలోని కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక అంగడికి పోయే, షాపుకి పోయే, దుకాణానికి కొట్టుకు వెళ్ళి మనం ఒక 10 రూపాయలు ఇస్తేనే కానీ ఒక వస్తువు అంటే ఇస్తారా? ఇవ్వరు. కానీ ప్రతిదానికి దాని సరి సమానమైనది మనం ఇస్తేనే అటు నుంచి రావాల్సిన వస్తువో, లేకపోతే నివేదికో, లేకపోతే డాక్యుమెంట్ మన చేతిలోనికి వస్తుంది. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నీ గొప్ప కనికరమును బట్టే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మనకి దేవుని దగ్గర నుంచి ఏదైనా దీవెన రావాలి అంటే, మన దేవుని దగ్గర నుంచి ఏదైనా మేలు రావాలంటే దానికి తగినట్టుగా మనం వెల ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. కనుక దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కానీ మన దేవుని కార్యాలు ఎలాగ చూస్తామంటే నీ గొప్ప కనికరమును బట్టియే. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము, కానీ దేవుని దగ్గర కనికరం ఉంది కనుక మన యొక్క స్వనీతి కార్యములు బట్టి మేము నీ దగ్గర ప్రార్థించుటలేదు దేవా అని దానియేలు మొర్ర పెడుతున్నాడు. మా దేవా చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ఏమిస్తున్నాడు దానియేలు? ఇవ్వడానికి ఏమైనా ఉందా దేవుని దగ్గర? మనం ఇవ్వడానికి ఏమీ ఉండదు. దేవుడికి ఒక పెద్ద సమస్య ఉంది మన దగ్గర. లోకంలో ఎవరు తీర్చలేరు, కానీ దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే దేవుడు చేస్తాడని. దేవుడు చేస్తున్నప్పుడు దానికి సరి సమానంగా దేవునికి ఏమని ఇవ్వగలమా? ఎవరము దేవుడిచ్చు మేలును బట్టి ఏమీ ఇవ్వలేము. ఇక్కడ పెద్ద విందు పెట్టాము అనుకోండి, ఎండాకాలమే విందు పెట్టాము, మంచిగా ఎండ కాబట్టి పైన టెంట్ కూడా వేయకుండా, పందిరేయకుండా, సాయంకాలం అందు ఫుల్ లైటింగ్ పెట్టి అన్నీ పెట్టి విందు చేస్తూ ఉన్నాము. వేల మంది మనుషులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు గట్టిగా వర్షం పడింది అనుకోండి, ఎవరు ఆపగలరు? ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఒకవేళ మనం ప్రార్థన చేసి దేవుడిని ఆపమని అడిగిన తర్వాత దేవుడు జవాబుగా వర్షాన్ని ఆపాడు అనుకోండి, దేవునికి దానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎవరు దేవుడిచ్చిన మేలునకు సరి సమానమైన వెల ఏ మనుషుడు చెల్లించలేడు, ఇవ్వలేడు. ఏ వెల దేవునికి ఇవ్వలేము. ఎవరు ఆపగలరు? లోకములోని
మనం వర్షాన్ని ఆపాలని ఏ మనుషుని వల్ల కాదు, ఏ వాతావరణంలో వస్తున్న సూచనలు ఆపడం ఏ మనుషుల వల్ల కాదు. అలాగని మనకు నీతి ఉందా? మా స్వనీతిని బట్టి, మేము చేసిన చిన్న చిన్న పనులు బట్టి, చిన్న చిన్న భక్తి కార్యములు బట్టి మేము అడుగుతున్నామంటే దానియేలు అంటున్నాడు, మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుట లేదో. దానియేలు చిన్న భక్తుడా కదా? అంతకుముందు బుధవారం ఒకసారి చెప్పాను కదా, ఎవరు నీ కాపరి చెప్పానా, విన్నారా? ఎవరు నీ కాపరి అన్నప్పుడు అతను ఏమన్నాడు? అయ్యా, దానియేలుకి పెళ్ళి అవ్వలేదు కనుక దానియేలు అయ్యగారు నా కాపరిగా ఉంటే, బైబిల్లో దానియేలు నా కాపరిగా ఉంటే నా భార్య నా బిడ్డ లేక సమస్య ఆయనకేం తెలుస్తుంది, నాకు కాపరిగా లేడని. ప్రియమైన దేవుని సంగమా, దానియేలేమి తక్కువ భక్తి ఉన్నవాడు కాదు. దానియేలు మరణమునకు తెగించినవాడు. దానియేలు మరణమునకు తెగించాడంటే దేనికి తెగిస్తాం? మరణము మనకి ఏదైనా ₹1,00,000 ఇస్తామంటే కొంచెం రిస్క్ చేస్తాం. కొంచెం డబ్బు ఎవడైనా ఎక్కువ ఇస్తే మనం ఏదైనా కొంచెం సమస్య గట్టిదైనా ఏదో కొంత జాగ్రత్తలు తీసుకుని దాన్ని రిస్క్ చేసి కొంచెం ప్రాణము తెగించి ఆ పని చేస్తాము. దానియేలు ఏ మేలు కోరి దేవుని దగ్గర రిస్క్ చేయలేదు. ప్రాణం పోతున్నప్పుడు రిస్క్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి రిస్క్ అంటే, ప్రభా ఇక్కడ ఎంత సమస్య ఉంది, ఎంత జటిలమైన కఠినమైన క్లిష్టమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, నా యొక్క బాధ అంతా నీకు తెలుసు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుడికి తెలుసండి మాకు, నేను ఇస్తున్నానో లేదో, నేను చేస్తున్నానో లేదో. దేవునికి నా సమస్య తెలుసు కనుక దేవుడు నన్ను క్షమించేస్తాడు. అవుతుందంటారు అలాగా? దానియేలు కూడా అలాగ అనుకోవచ్చు. దానియేలు ఏమి సొంతంగా సృష్టించుకున్న సమస్య కాదు. దేశములోని రాజుగారు తన వేనుకున్న ఉంగరము తీసి రాజముద్రని వేసి స్టాంప్ వేసి సంతకం పెట్టాడు. ఏమని సంతకం పెట్టాడు? కొన్ని దినముల వరకు రాజు దగ్గర తప్ప ఏ మనుషులు ఎవరి దగ్గర విచారణ చేయకూడదు. అదేమి పెద్దేమి కాదు, అదే విగ్రహారాధన కాదు. నన్ను అడగాలి బాబు, నీకు సమస్య ఏదైనా ఉంటే ఎవడు ఎక్కడ విచారణ చేయకూడదు. దానియేలు దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర అడుగుతున్నాడు, మనుషుల దగ్గర అడగవలసి మనుషుల దగ్గర అడుగుతా ఉన్నాడు. దేవుని దగ్గర అలాగని కొన్ని దినముల వరకు, ప్రభా నా సమస్య నీకు తెలుసు, నేను మౌనంగా ప్రార్థన చేస్తే ఎవరు కూడా చూస్తారా? చూడరు కదా. బైబిల్లో కూడా నువ్వు ప్రార్థన చేయడం నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయమంది, రహస్యమందుని దేవునికి మొర్ర పెట్టండి. మరి దానియేలు ఏమైనా అతి చేస్తున్నాడా? దానియేలు అతేమీ చేయటం లేదు. కానీ దానియేలుకి ఒక పద్ధతి ఉంది. దానియేలు ఒక పద్ధతి ప్రకారం ప్రార్థన చేస్తాడు. అన్ని దినము కిటికీలు తీసి ప్రార్థన చేస్తాడు కనుక ఆ దినము శాసనానికి భయపడి కిటికీ వెయ్యాలని అనుకోలేదు. అంతే, యథాప్రకారము తన మేడగది కిటికీలు యెరూషలేము తట్టు తెరుబడి ఉండగా దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయించు వచ్చెను. ఎప్పుడు పరిస్థితులు బట్టి భక్తి మార్చలేదు దానియేలు. పరిస్థితిని బట్టి తన ఆత్మీయ స్థితిని మార్చుకోలేదు. పరిస్థితిని బట్టి ఏమీ మార్చుకోలేదు. అలాంటి రిస్క్ చేసినవాడు మనం ఏం చేస్తాము? కొన్నిసార్లు నేను కానివ్వండి, మీరు ఎలాగున్నారు నాకు తెలియకపోవచ్చు, కానీ నేను కూడా పరిస్థితులు బట్టి నా యొక్క విధానం మార్చేసుకోవచ్చు. పరిస్థితులు బట్టి ఈ రిఫరెన్స్, ఈ వాక్యము నాకు సూట్ అవుతుంది దాంట్లో మలిచేసుకోవచ్చు. దానియేలు అలాగా పరిస్థితులు బట్టి వాక్యాన్ని అనువుగా తనకు అనుకూలంగా చేసుకోలేదు. కానీ తను ఏ రోజు ఎలా ప్రార్థన చేస్తాడో ఆ రోజు కూడా శాసనము సంతకమైన తెల్లారి కూడా అదే రీతిగా ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత సమస్య రానే వచ్చింది. సమస్య వచ్చిన తర్వాత, సమస్య ఇబ్బంది వచ్చిన తర్వాత, ఇరుకు వచ్చిన తర్వాత, ఇబ్బందికరమైన కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు, ప్రభా నేను వేషధారిగా జీవించకూడదనే కదా, నేను ఇలాగ చేయకూడదనే కదా ప్రార్థన చేశాను, ఎంత నీకోసం నిలబడినా ఈ సమస్య నాకు ఎందుకు అనుకూలపరిచావో, అనుమతించేవని అడిగాడా? అడగలేదు, వెళ్ళిపోయాడు. దేవుని యొక్క చిత్తం ఎలాగుందో అలాగ నా జీవితంలో జరుగుతుంది, వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఆ సమస్య విషయంలో గొప్ప జయము ఇచ్చాడు. ఇక్కడ దానియేలు అదే అంటున్నాడు, ఇంత క్లిష్టమైన
ఇంత పరిస్థితుల్లోని ఇంత విపత్కరమైన వాతావరణంలో ఉన్న దానియేలు ఏమన్నాడంటే, మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు, మేము ప్రార్థించుటలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టిన నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఏమంటున్నాడు అంత భక్తుడు? ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. ప్రభువా ఏమన్నాడు? క్షమింపుము. ఏం తప్పు చేశాడు దానియేలు? దానియేలులోని నేరము రాజ్యంలో ఎవరు కూడా కనుగోలేకపోయారు. రాజ విషయంలో, దేవుని విషయంలో తప్ప దానియేలు ఏ విషయంలో కూడా మనము పట్టుకోలేమని తోటి ఉద్యోగస్తులు కిందన్న వారు అందరూ సాక్ష్యము చెప్పి అన్ని విషయంలో, ఏ విషయంలో రాజీ పడైనా పడతాడేమో కానీ దేని విషయంలో దానియేలు రాజీ పడడు గనుక దానియేలుకి విరోధముగా శాసనము చేశారు. ఇలాంటి దానియేలు యొక్క ప్రార్థన ఏముందంటే, ప్రభువా నన్ను క్షమింపుము. ఎన్నిసార్లు మనము దేవుని దగ్గరికి క్షమాపణ కోరి ప్రార్థన చేస్తాం? ప్రభువా అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటున్నాం. ప్రభువా నీ కోసం అది చేశాను, ఇది చేశానని చెప్తున్నాము. ఇక్కడ దానియేలు కూడా అదే అంటున్నాడు, ప్రభువా మా స్వనీతి కార్యములు బట్టి నిలబడి మేము ప్రార్థించడం లేదు, కనికరము కోసం ప్రార్థన చేస్తున్నాము, క్షమించమని ప్రార్థన చేస్తాము, త్వరగా ఆలకించమని ప్రార్థన చేస్తున్నాము. అందుకే భక్తుడు కొరింథీయులతో అన్నాడు, నేడే అనుకూల సమయము. పాఠంలోకి వచ్చిన 6వ అధ్యాయం 2వ వచనము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఎప్పుడంట? రేపా? ఎల్లుండా? ఒక నిమిషం పోయిన తర్వాత ఇప్పుడే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీ అందరికి వినబడతా ఉంది. సడన్గా ఇప్పుడు నా ప్రాణం పోయింది అనుకోండి, తర్వాత నేను రక్షణ పొందుతానంటే పని అవుతుందా? అవదు. నాకు రక్షణ లేదు, నాకు మారు మనసు లేదు, నాకు బాప్తిసం లేదు, నేను దేవుని తెలుసుకోలేదు, నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నప్పుడు నా శరీరం అంటది, నువ్వు ఎంత బాగానే మాట్లాడుతున్నావు కదా, నీకే అనారోగ్యము లేదు, నీకు ఇంకా వయసు ఉంది. 70 సంవత్సరములది మోషే కాలంలో చెప్పాడు. మోషే 80 సంవత్సరాలు అన్నాడు, 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, నువ్వు కూడా బ్రతుకుతావులే, నీ వయసు ఏం పెద్ద అయిపోలేదు కదా అని సైతానుడు లోకము అనుసారంగా మనతో మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు ఎవరు ప్రాణం పోతుంది ఎవరికైనా తెలుసా? తెలీదు. ఆరోగ్యముతో నిమిత్తము లేదు, వయసుతో నిమిత్తము లేదు, కులముతో నిమిత్తము లేదు, లేకపోతే నువ్వు ఆరాధించుతున్న దైవముతో నిమిత్తము లేదు, లేకపోతే నువ్వు ఉన్న దేశముతో నిమిత్తం లేదు, నీ వాతావరణంతో నిమిత్తము లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నువ్వు సాయంకాలం, ఇప్పుడైతే దీపాలు లేవు, ఇవన్నీ విద్యుత్ దీపాలు. లైట్ ఎప్పుడు ఆపాలన్నది లైట్ డిసైడ్ చేస్తుందా, మనం డిసైడ్ చేస్తామా? ఈ లైట్ ఎప్పుడు ఆపాలని నేను లైట్ వేసాను, లేకపోతే జోసెఫ్ వేసాను, మీరు ఎవరో ఒక లైట్ వేసి అది ఎప్పుడు ఆపాలన్నది మీరు నిర్ధారిస్తారా, లేకపోతే లైట్ నిర్ధారించుకుంటుందా? మనమే నిర్ధారించాలి. ఎందుకంటే మనం వేసాం కనుక. ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనుక, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనుక ఈ యొక్క శరీరములో నుంచి ఈ ప్రాణమును ఎప్పుడు తీసేయాలన్నది దేవుడు డిసైడ్ చేస్తాడు. లైట్ అనుకుంటే నాకు కరెంటు పాస్ అవుతుంది, విద్యుత్ సరఫరా అవుతుంది, స్విచ్ వేయబడింది, స్విచ్లో లూజ్ కనెక్షన్ ఏమీ లేదు కనుక నేను వెలుగుతున్నాను అనుకుంటుంది. దానికి కూడా తెలియదు ఎప్పుడు ఆరిపోతుందో. తెలుస్తుంది దానికి? ఎప్పుడు స్విచ్ కడతావు దానికి తెలియదు కనుక ఎప్పుడు స్విచ్ కడితే అప్పుడు ఆరిపోవడానికి లైట్ సిద్ధంగా ఉంటుందా? ఉంటుంది. నీవు నేను కూడా వాక్యం అదే చెప్తుంది. నీ స్విచ్ ఎప్పుడు దేవుడు కట్టేస్తాడో తెలియదు.
నీ జీవితం ఎప్పుడు ముగింపు అయిపోతుందో నీకు తెలీదు, నాకు తెలీదు, మన ఎవరికీ తెలీదు, ఏ మానవుడికి తెలియదు. కనుక ఇక్కడ కొరింథీయులకు ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, నేడే ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ దినము అంటే వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే మనము మారు మనసు పొందవలసిన దినము, మనము పాప విమోచన పొందవలసిన దినము. ఇదిగో జక్కీ గురించి దేవుడు అన్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చినది. ఉందా మన ఇంట్లో రక్షణ? మనం అనుకున్నాం మంచి తలుపులు చేసుకున్నామండి, మంచి ఎవరు కొయ్యి పనివాడు కార్పెంటరు లేకపోతే వడ్రింగ్ అయిన మంచి తలుపులు చేశాడు, మంచి లాక్ ఉంది, గోడ్రోజ్ ఉంది, లేకపోతే మంచి బీరువా ఉంది, డబల్ లాకర్ ఉంది, రక్షణ ఉంది అనుకుంటున్నాం. వస్తువులకి రక్షణ ఉండొచ్చు, కానీ ఆత్మరక్షణ కావాలంటే నీవు నేను ఏం చేయాలంట, ఇదే అనుకూల సమయం కనుక ఈ సెకండ్, ఈ నిమిషం, ఈ గడియ దాటితే మళ్ళీ మనం ఉంటామో పోతామో తెలియదు. కనుక రక్షణ పొందవాలని దేవుని వాక్యం తేటగా హెచ్చరిస్తా ఉంది. మనం ఏం చేస్తున్నాము, ఇంకా టైం ఉందలే, మనకి ఇంకా సమయం ఉందలే, వయసు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఏ అనారోగ్యం లేదు కదా, ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు కనుక ఇంకా కొంత ప్రయాసపడదాం. లోకంలో ప్రయాసపడద్దని చెప్పటం లేదు. లోకంలో నీ జీవనాధారం కోసము, నీ బ్రతుకు తెరువు కోసము నీవు ఆహారం తినాలి కనుక, నీవు పోషించబడాలి కనుక, నీకున్న ఆర్థిక సమస్య, నీకున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాటి నుంచి బయటికి రావాలి కనుక ప్రతి మనుష్యుడు కష్టపడాలి. ఆది కాండంలో దేవుడు అన్నాడు ఆదాముతోటి, నువ్వు చెమట వచ్చి సంపాదించి భూమి యొక్క ఫలమును అనుభవిస్తామని చెప్పాడు. కనుక ఏ మనుషుడు కష్టపడకుండా పని అవుతుందా? అవ్వదు. కానీ దానికోసం ప్రయాసపడుతున్న మనము ఎప్పుడు పోతామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. కనుక ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అనుకూలం అంటే మనం అనుకుంటాము, అనుకూలం అంటే నాకేం అనుకూలం లేదు, నా భర్త ఒప్పుకోడు, నా బిడ్డలు ఒప్పుకోడు, ఉద్యోగం లేదు, ఉద్యోగానికి పోవాలి, వ్యాపారానికి పోవాలి, వ్యవసాయం పోవాలి, విద్యకు పోవాలి, వృత్తికి పోవాలి, అన్ని వాళ్ళకి పోతాం కదా. అన్ని వాళ్ళకి పోవడం అంటే వ్యవసాయము వా, అవునా, వృత్తి వా, ఉద్యోగము వా, అన్ని వాళ్ళకి పోతాం కదా. ఇంకేముంది, వ్యాపారముకు పోతాం, లేదా విద్యకు పోతాం, అన్నిటికీ పోతాం. మంచిదే, వెళ్ళొద్దని నేను చెప్పటం లేదు, కానీ నాకు టైం లేదు అని మనం అనుకుంటున్నాము. కానీ ప్రభు అంటాడు ఆ టైం గురించి చెప్పటం లేదు. నీకు వ్యాపారం వల్ల, ఉద్యోగం వల్ల, వ్యవసాయం వల్ల, విద్య వల్ల టైం లేకపోవచ్చు, కానీ బ్రతికినామంటే టైం ఉందని లెక్క. నీవు నేను బ్రతికున్నామంటే టైం ఉంది మనకి. మనం ఇంకా చనిపోలేదంటే అనుకూల సమయంలో ఉన్నాము. దేన్నైనా ఆపవచ్చు, కానీ మరణమును ఎవరు ఆపలేరు. వీళ్ళ ఉద్యోగానికి వెళ్ళకూడదు, అక్కడ సెలవు పెట్టచ్చు, ఎట్టకూడదు, ఎట్టచ్చు. వీళ్ళకి స్కూల్కి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళకూడదు, యూనివర్సిటీకి వెళ్ళకూడదు అని సెలవు పెట్టాలంటే పెట్టేస్తాం. వ్యాపారం చేసేవాళ్ళు ఇవాళ అంగడి తీయకూడదు అంటే కట్టేస్తాం, దుకాణం కట్టేసి కూర్చోవచ్చు. లేకపోతే ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు ఇవాళ దున్నకూడదు, ఊడ్చకూడదు, విత్తనాలు వేయకూడదు, కూర్చోవచ్చు. మనం ఎవరైనా అడుగుతారా? అడగరు. ప్రతి దానికి సెలవు పెట్టి మనం విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ మరణము నేను రాను, నాకు కొంచెం పని ఉంది, నాకు ఇంకా టైం ఉంది, ఇక్కడ కొన్ని వృత్తులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, తీర్చుకోవాలంటే పని అవుతుందా? అవ్వదు. కనుక బ్రతికి ఉన్నప్పుడే, నీ యొక్క బొందులోని నీ యొక్క ఆత్మ ఉన్నప్పుడే ప్రభు అంటున్నాడు నువ్వు రక్షించబడాలి. మనం ఏం చేస్తా ఉన్నాము? రక్షణను వాయిదా వేసేస్తున్నాము. మిగతా కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మిగతావన్నిటికి మనం కేంద్రీకరిస్తున్నాము. వాటి మీద కేంద్రీకరించదని బైబిల్ చెప్పలేదు. సోమరుగా ఉండమని చెప్పలేదు, ఇంట్లో కూర్చుండమని చెప్పలేదు. కానీ రక్షణ కార్యం మాత్రం అలక్ష్యం చేయొద్దని ప్రభు ఒక్క నుంచి చెప్తా ఉన్నాడు. ఎన్నిసార్లు మనం వాక్యం వింటున్నాము? రక్షిస్తే మనమందరికీ ఒక నిశ్చయిత కలిగి ఉండాలి. నీ నిశ్చయిత ఎలాగుందో నాకు తెలియదు, నీ మారు మనసు ఎలాగుందో నాకు తెలియదు, నీ పశ్చాత్తాపం ఎలాగుందో నాకు తెలియదు. ఇప్పుడే దేవుని రాకడొస్తే, ఇప్పుడే మరణము నీకు నాకు సంభవిస్తే, చనిపోతే పరలోకం వెళ్తామని నిశ్చయితే, రక్షణ నిశ్చయిత. చాలామంది అనుకుంటారు బాప్తిసం పొందే పరలోకం వెళ్తాం, దానివల్ల పని అవ్వదు. నేను మీకు అందరికీ ప్రేమపూర్వకంగా లైవ్లో వాక్యం వినబోచున్న వారికి కూడా నేను ప్రేమపూర్వకంగా వినతి చేసేది ఏంటంటే, నీ మనస్సాక్షి తెలుసు, నువ్వు చనిపోతే ఇప్పుడు నరకం వెళ్తావా, పరలోకం వెళ్తావో.
తెలుసా తెలీదా? పరీక్షలో పాస్ అవుతాం లేదా మనకు తెలుస్తుంది తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యా 100 మార్కులకి పేపర్ ఇచ్చారండి, 35 మార్కులకి రాస్తే పాస్ అయిపోతాం. మనం పాస్ అవుతాం లేదో పరీక్షలో మనకు రిజల్ట్ వచ్చే వరకు అవసరం లేదు. రిజల్ట్ వచ్చే వరకు అవసరం లేదు. మనకు దేవుడు తీర్పు తీర్చే వరకు అవసరం లేదు. ఇప్పుడు చనిపోతే మనం పరలోకం వెళ్తాం లేదో నీ మనస్సాక్షి నీకు హెచ్చరిస్తుంది. కనుక మనస్సాక్షిని నొప్పిస్తున్నావంటే రక్షణ కార్యమును నిర్లక్ష్యము చేస్తున్నావు. మనసాక్షి చెప్తే నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు అబద్ధంలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు అక్రమంలో ఉన్నావు, నువ్వు అవినీతిలో ఉన్నావు. నీ మనస్సును, నీ యొక్క మనసాక్షిని, నీ హృదయమును సరి చేసుకో. పర్వాలేదులే అనిపిస్తుంది సాతాను. కనుక దానియేలు అంటున్నాడు, మాకు అనుకూల సమయం లేదు, మా యొక్క దినములు మంచివి కాదు, మా దేశం పాడైపోయింది, మా నీతి కార్యములను బట్టి మేము ప్రార్థన చేయట్లేదు, నీ కనిక్రమను బట్టి మేము ప్రార్థన చేస్తాము. దేవా ఆలస్యము చేయక మా ప్రార్థన చెవియొగ్గము. ప్రార్థన చేయగలమా? దానియేలంతటి వాడు గొప్ప ప్రార్థన చేస్తాడు. దానియేలంతటి వాడు తగ్గించుకుంటా ఉన్నాడు. మనకు అలాంటి తగ్గింపు ఉందా? కనుక విలాప వాక్యంలో ఒక మంచి మాటను చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి, మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడిపోయాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించిన సరిపోద్ది. ఏమన్నాడు ఇక్కడ? మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము. ఎలాంటి వారంట? దిక్కు లేని వారము, తండ్రి లేని. అంటే తండ్రి ఏమైపోయాడు? చనిపోయాడు. తండ్రి చనిపోతే తల్లి యొక్క భర్త ఏమైపోయినట్లు? బతుకున్నాడు, చనిపోయాడు కనుక మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. మాకు తండ్రి లేడు, మా తల్లికి భర్త లేడు గనుక మా తల్లులు ఏమైపోయారు? విధవరాండ్రు అయిపోయారు. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగుతా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోదన చేస్తా ఉన్నాడు. మేము అనాథులమైపోయాము, దిక్కులేని వారమైపోయాము, మాకు తండ్రి లేడు, మాకు యజమానుడు లేడు, మా గృహాన్ని నడిపించేవాళ్ళు లేడు. లేకపోతే ఏమైపోయిందంట? ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగుతున్నాము, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. ఏమనిపిస్తుంది మనకి? తండ్రి ఉన్నా లేకపోయినా నీళ్ళు కొనుక్కోవాలా? కొనుక్కోవాలి. తండ్రి సంపాదించినా కొనుక్కోవాలి, తండ్రి సంపాదించకపోయినా కొనుక్కోవాలి. కానీ యెషయాలో దానికి సమాధానం ఉంది. 54:5 యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మన తల్లికి, మన కుటుంబానికి ఎవరు భర్త అంట? ఎవరు యజమానుడు? దేవుడు యజమానుడు. అంటే తండ్రి. మన తల్లి విధవరాలు అనుకోండి, లేకపోతే మన తల్లికి భర్త లేడు అనుకోండి, అంటే మనకు తండ్రి లేడు అనుకోండి, మన తల్లికి ఎవరు భర్త అంట? దేవుడు భర్త. దేవుడు మన తల్లికి భర్త అయితే దేవుడు మనకి ఇప్పుడు ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఇక్కడ విలాప వాక్యములో తండ్రి గురించి అదే చెప్పబడుతూ ఉంది. మేము తండ్రి లేని వారం అయిపోయాము, మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. అంటే మనము దేవుని లేని జనాంగంగా జీవించేస్తా ఉన్నాము. దేవుడు ఉన్నాడు మన మధ్యలో అనుకుంటున్నాము. దేవుడు మన మధ్యలో సజీవుడిగా లేడు. జీవించుచున్నామని పేరు మీకు ఉంది కానీ మీరు మృతులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఇండ్లలోని, లేదా మన గ్రామంలోని, మన దేశంలో సజీవుడిగా ఉన్నాడా? దేవుడు సజీవుడిగా లేకపోతే నీ గృహంలో, నా గృహంలో మనం నీళ్లు కొనుక్కొని తాగాలంటే తాగుతున్నామా? తాగట్లేదా? తాగుతున్నాం. మినరల్ వాటర్ కావాలంటే కొనుక్కోవాలి. 20 రూపాయలే బయట బాటిల్.
అదే ట్రైన్ ఎక్కితే చిన్న బాటిల్ లీటర్ బాటిల్ 20 రూపాయలు కొనాలి. అంటే దీని యొక్క అపరాధము. మనం ఎందుకు మినరల్ వాటర్ తాగుతున్నాము? మనం ఎందుకు మంచి ఫిల్టర్ వాటర్ తాగుతున్నాము? మా బాల్యకాలంలో ఫిల్టర్ వాటర్ లేదు. అప్పుడు వ్యాధులు ఉన్నాయా? లేవు. అప్పుడు బలహీనతలు ఉన్నాయా? లేవు. కానీ భూలోకములో చెడుతనం విస్తరించిపోయింది. తండ్రి అయిన దేవుని ప్రక్కన పెట్టేశారు. తండ్రిని కాదనుకున్నారు. మన స్వనీతిని ఆధారం చేసుకుని అయ్యో నేను గొప్ప కార్యములు చేయగలను అనుకుని ముందుకు వెళ్తున్నాము. నీళ్లు కొనుక్కునే దుస్థితిలోనికి వచ్చేసాం. అందుకే విలపిస్తున్నాడు భక్తుడు, మేము నీళ్లు కొనుక్కుని త్రాగుతున్నాము, క్రయమునకు కట్టెలు కొనుక్కున్నాము. ఎప్పుడైనా ఉందా? ఉంది. ఇప్పుడే మనం ఎక్కడైనా కట్టెలు, ఇదివరకు అంటే అక్కడికి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఈ పొలంలోకి వెళ్ళి ఎండిపోయిన మట్లో ఏవో తీసుకుని వచ్చి మన కట్టెలు పెట్టుకుని నీళ్లు కాసుకోవడానికి వంట కూడా వాడుకునే వాళ్ళమి. ఇప్పుడు గ్యాస్ కొనుక్కోవద్దాం. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అనుకోండి. కానీ కట్టెలంటే మనం వంట చేసుకోవడానికి, వంట చెరుకు కానీ గ్యాస్ కానీ అంత వంట చేసుకోవడానికి ఇదివరకు అన్ని ఉచితంగా కింద దాని ఫ్లేమ్, దాని మంట ఉచితంగా మనకు వచ్చేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఎందుకంటే తండ్రి లేడు, ఇంటికి యజమానుడు లేడు. ఇంటి యజమానుడు అనుకుంటాం మన భర్త అనుకుంటున్నాం, ఇంటికి యజమానుడు మన తల్లిదండ్రులు అనుకుంటున్నాం. కాదు, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడు మన గృహంలో లేకపోతే ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మన కుటుంబంలో లేకపోతే మన ఇరుకులు చూస్తూ ఉన్నాము. కనుక భక్తుడు విలపిస్తున్నాడు. ఇక కొంచెం కిందకి వెళ్ళి ముగించేద్దాం. మేము అలసట, చూడండి 5వ వచనం, మేము తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. పట్టుకూటకై ఐగుప్తులకు అశ్షూరీయులకు లోబడిపోయాము. సరిపోతుంది. దేనికి లోబడిపోతాం మనము? లోబడకపోతే పట్టకూడికి ఆహారం దొరుకుతుందా? ఇశ్రాయేలు ఎందుకు వెళ్ళారు ఐగుప్తు దేశానికి? ఆహారం కోసం అండి. ఎందుకు? పట్టకూడి కోసమే వెళ్ళారు. ఎందుకంటే ఇశ్రాయేలును దేవుడు తన తండ్రి తన భర్త లేకుండా చేసేసుకున్నారు. ఇశ్రాయేలుకి ఎందుకు కరువు వచ్చిందంటే, ఇశ్రాయేలుకి ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే, భక్తి గల యేసేపుని వాళ్ళు ఏం చేసుకున్నారు? పోగొట్టుకోలేదా? భక్తి చేస్తున్నారు. ఈడు భక్త, ఈడిదే భక్త, ఈమెదే భక్త, ఆమెదే భక్త, ఇతరదే భక్త అని అనుకున్నారు. మనము కూడా అనేక సార్లు అలా అనుకుంటాము. భక్తి చేసేవారిని, ప్రార్థించేవారిని, మొర్ర పెట్టేవారిని మనం తృణీకరించకూడదు. ఇశ్రాయేలీలు కరువులోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అప్పుడు సంపాదన ఉంది, అప్పుడు గొర్రె పిల్లలు ఉన్నాయి, అప్పుడు మేకపిల్లలు ఉన్నాయి. కావలితే ఒక మేకపిల్లని ఏం చేశారు? మెడ విరిచి చంపేసి ఆ యేసేపు యొక్క గౌన్ మీద, అంగీ మీద వేసి ఆ రక్తపు మడుగులో దాన్ని ముంచి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. లెక్కలేనంత ఆస్తి ఇశ్రాయేలుకి ఉందా లేదా? ఉంది. కానీ ఆస్తుందని విర్రవీగారు గనుక ప్రభువారు చేయి విడిచిపెట్టారు. ఇప్పుడు అశ్షూరీయులకును ఐగుప్తీయులకును మేము పొట్టకూటికే లోబడిపోయారు. లోబడ్డారా లేదా? ఇశ్రాయేలు లోబడ్డారు. ఎందుకంటే పతిగా ఉండవలసిన, ప్రభువుగా ఉండవలసిన, దేవుడిగా ఉండవలసిన దేవుని ప్రక్కన పెట్టేశారు. అందుకే విలాప వాక్యములో భక్తుడు విలపిస్తూ అంటున్నాడు, మేము తండ్రి లేని వారుగా అయిపోయాము, మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. ప్రభా, ఈ సమస్య నుంచి మాకు జయం కావాలి, మళ్ళీ మీకు లోబడాలి, మళ్ళీ నీ వాక్య ప్రకారం నడుచుకోవాలి, మళ్ళీ మేము కనాను చేరాలంటే మాకు ఎవరు కావాలి? ఆత్మీయ నాయకత్వం కావాలి. ఇశ్రాయేలు మళ్ళీ దేవుడు కొంతకాలం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు మూలుగులు విన్నాడు. వారి శ్రమను నిశ్చయముగా చూసి మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తీ నుంచి, అశ్షూరి నుంచి, అమోరీ నుంచి, రకరకమైన బానిసత్వం నుంచి కనాను చేర్చినట్టుగా ఈ లోకంలో శ్రమల్లోనే ఇబ్బందులు గుండా ఉన్న మనలను కూడా పరమకానాను చేర్చడానికి ఆత్మీయ నాయకత్వం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ నాయకత్వం యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని సందులో మనకు కనబడిన వాక్యం యొక్క శక్తిని మనం పొందకుండా, మనం ఇష్టానుసారంగా జీవించకుండా, మన ఇష్టానుసారంగా జీవించి ఏమైపోతున్నాము? దాంట్లోనే వెళ్ళాలనుకుంటున్నాము. అందుకే విలాప వాక్యములు అంటున్నాడు, మాకు తండ్రి లేని వారం అయిపోయారు, మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ప్రేమతో మనము చేస్తూ ఉన్నాడు.
ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఆయన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దేవుని మనం కలిగి ఉండి, దేవుని తండ్రిగా ఉండి, దేవుని భర్తగా ఉండి, దేవుడు యజమానిగా ఉండి బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవ, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇచ్చిన కొద్ది మాటలకే నీకు వందనములు చెల్లిస్తాము. నీ సహాయం మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. నేడే అనుకూల సమయం రక్షణ దినమన్నాం. ఈ రక్షణ దినం అనుకూల సమయం దేవా మేము నెరవేర్చే భాగ్యం నాకు మాకు దయచేయండి. మితమైన వాక్యం 30 దంతులుగా 6 దంతులు 100 దంతులుగా ఫలించే భాగ్యము దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడైండి నడిపించి కాపాడను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాలనుకున్న వారు ఉండి